గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్ళ మీద చాలా మందికి చాలా బ్యాడ్ ఒపీనియన్ అయితే ఈ నడవను మేము వీడియోలు చేస్తున్నాం కాబట్టి మాకు ఆ కామెంట్ రూపంలో అయితే తెలుస్తారు. కామెంట్లలో మీరు దేశద్రోహులు, మీరు వాళ్ళ ఎంగిల్ తినండి, వాళ్ళ గుద్దలు గడగండి, వాళ్ళ బాత్రూమ్లు గడగండి అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతాం. మేము దేశద్రోహులం అయితే అమెరికాలో ఉండేవాళ్ళు, లండన్ లో ఉండేవాళ్ళు, ఇంకా వేరే వేరే దేశాల్లో ఉండే వాళ్ళంతా అంటే వాళ్ళు బాగా చదువుకున్నారు, అందుకు వాళ్ళు దేశద్రోహులు కాదు. అంటే చదువుకోకుండా ఇక్కడికి వచ్చిన మేమైతే దేశద్రోహులం అయితే. నిజంగా నేను చెప్తానా, అమెరికా, లండన్ అట్ట సైడ్ పనిచేసే వాళ్ళంతా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకున్నారు కాబట్టి బాగా డబ్బులు కూడా వస్తూ ఉంటది. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు రిటర్న్ కూడా వచ్చేయగలరు. కానీ ఇక్కడికి రాకముందే మన దగ్గర అగ్రిమెంట్ చేపించుకుంటారు 2 సంవత్సరాలు. ఇక్కడికి వచ్చేంత వరకే మన చేతిలో ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా వాళ్ళ చేతిలో ఉంటది. మన పాస్పోర్ట్ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటది. అయినా కూడా గుండె బండ చేసుకుని మరి ఈ గల్ఫ్ కు వస్తున్నారు. ఎందుకంటే మేము చదువుకున్న చదువు ఇక్కడైతే ఎక్కువ జీతాలు వస్తాయి అనే ఒక కారణంతోనే ఇక్కడికి వస్తున్నారు. సో దాన్ని మీరు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. గల్ఫ్ కు వచ్చిన వాళ్ళు చెడ్డోళ్ళు కూడా ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఆ చెడ్డోళ్ళ వల్ల మంచోళ్ళందరి మీద మీరైతే బురద దింగుతున్నారు. దయచేసి